అంటారు. మీరేమనుకుంటున్నారు పెద్దమ్మ చెప్పండి. నమస్కారం అండి, నా పేరు గౌరమ్మ. ఈ ఊరుకు రాజకీయ నాయకులు అంటారు, ఎవరూ రారు. ఎమ్మెల్యే రాడు, కార్పొరేటర్ రాడు. మేము వెళ్ళినా ఎందుకు వచ్చిండ్రమ్మా, ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు అని ఒక ఆయన అంటాడు. మాకు జ్వరం వచ్చిందమ్మా అని ఒక ఆయన అంటాడు. మా బాధలు పట్టించుకునేవాడు ఎవరు లేడు. బాధలు పట్టించుకోకనే వాళ్ళు ఎమ్మెల్యేలని మా వల్ల ఓటు వేయించుకుంటారు. మేము బతికిన రోజులు ఓటు వేయించుకుంటాం. చచ్చిపోయినాక రోడ్ల మీద మోరీల మీద వేసి పండబెట్టాల. మాకు ఇండ్లు అన్నది ఇస్తామని అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటారు, ఏదన్నారు. ఆ పింఛన్ తప్ప మాకు ఏమీ లేదు. మరి లేని వాళ్ళకి ఎంక్వైరీ చేసి ఇండ్లు ఇవ్వాలి. మాకు ఇండ్లు ఇచ్చి పోనీ మొన్న అందరికీ ప్రపంచమంతా పంచిండ్రు 10,000. నాకు ఏమీ లేదు, వెనక ముందు ఏం లేదు. ఇళ్ళల్లో పని చేసుకుంటున్నా. ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఇళ్ళల్లో పని కూడా పోయింది. మరి ఆ 10,000 నాకు ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. మరి నేను ఎట్లా బతకాలా, ఎవరి మీద ఆధారపడి బతకాలా? మాలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకోరు. కేసీఆర్ కాదు కదా, ఎమ్మెల్యే కాదు కదా, కార్పొరేటర్ కూడా పట్టించుకుంటలేదు. ఈ ఊళ్ళో వార్డు నెంబర్కి ఉన్న ఆయన కూడా ఎవరు పట్టించుకుంటలేదు మమ్మల్ని. మా ఇంటి కూడా పోతే పోమ్మా వస్తాం పో కుక్క నిలగొట్టినట్టు నిలగొడుతున్నాం. ఓట్లప్పుడు మాత్రము అమ్మ నమస్కారం అమ్మ, మాకు ఓటేయండి అమ్మ, మేము గెలుస్తామంటారు.